గౌరవమైనటువంటి సిపి హైదరాబాద్ సార్, సిఓఎన్ఎం సార్, దెన్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అండ్ సెక్రటరీ అందరికీ నమస్కారాలు. అందరికీ పేరు పేరున చెప్పడం కన్నా మీ అందరికీ నమస్కారాలు చేసి తొందరగా ఈ ఉపన్యాసం ముగిస్తాం అనుకుంటున్నాం. ముఖ్యంగా మీకు ఏమి కోరుకున్నాయని మేము చేస్తాం. యు ఆర్ అవర్ గెస్ట్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. యూ ఆల్సో మీరు కూడా మేము ఇస్తున్నటువంటి ఆతిథ్యం ఏదైతే ప్రొఫెషనల్గా మీకు చేస్తున్న సర్వీస్ ఉందో దాన్ని కూడా మీరు సేమ్ వేలో మీరు బిఫిటింగ్గా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. మీకేమైతే కొన్ని చెప్పారు 2-3 ఇష్యూస్, వాటి మేము తప్పకుండా కంప్లై చేస్తాం. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడి వాటిని కోసము కోఆర్డినేట్ చేస్తున్నాం. మీకు లాస్ట్ టైం మేము చూసినప్పుడు 13,255 గణేషాస్ ఇమ్మర్స్ అయితే ఇప్పటికీ 11,125 అయిపోయినాయి. అంటే చాలా లాస్ట్ టైం కన్నా డబుల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అంత మా వాళ్ళు అంటున్నారు సార్ అన్నీ అయిపోయినాయేమో సార్, 11,000 దాకా వచ్చేసినాయి అంటున్నారు. కానీ ఇంకా చాలా వస్తాయి, ఇంకా 10,000 కన్నా ఎక్కువ వస్తాయి అని మేము దానికి రెడీ అయి ఉన్నాం. ఇంత మా వాళ్ళు కష్టపడుతున్నారు, అది కూడా మీరు సహకరించాలి. కొన్ని స్మాలర్ ఇష్యూస్ ఉంటాయి, బికాజ్ ప్రోగ్రెసివ్ సొసైటీ అవుతున్నాం, మనం సివిలైజ్ బిహేవియర్కి వెళ్తున్నాం. కొన్ని మన హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి, దానివల్ల కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా మనమే సెల్ఫ్ ఇంపోజ్ చేసుకున్నాం. కాబట్టి వాటిని గౌరవిస్తూ మీ యొక్క పండుగ ఈజ్ మనందరి పండుగ. యాక్చువల్లీ పొద్దున లేవగానే మేము ఏమని స్టార్ట్ చేస్తాం డేని, వినాయకుడితోనే స్టార్ట్ చేస్తాం కదా. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మీద సర్వకార్య సర్వదా అని ఇంట్లో చిన్నప్పటి నుంచి చెప్పారు. అది అర్థం కూడా తెలియకుండా అట్లా చదువుదాం ఉన్నాం. అటువంటి సంప్రదాయం నుంచి మనం వచ్చాం కాబట్టి మీకు సర్టెన్లీ బెటర్ వేలో సర్వీస్ చేయడానికే ఉన్నాం. మీరు ఏ సమస్యలైనా సరే రండి. రేపు ఒకరోజు మళ్ళీ మేము ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టుకుంటున్నాం. జస్ట్ డీ-డే దగ్గరకు వస్తున్నాం కాబట్టి పొద్దున 11:30-12 గంటలకు ఆ లోపల కూడా మీకు ఏమన్నా ఉంటే ప్లీజ్ లెట్ us know. అవి కూడా మా అధికారులకు తెలియజేస్తాం. మా ఏసీపీ అండ్ అబౌ ర్యాంక్ అధికారులను రేపు పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. బిఫోర్ 12:30 కంక్లూడ్ చేస్తాం అది. సో మీకు నైట్ ఏమైనా ఉంటే కూడా నాకు మీరు శశి గారు యూ కెన్ వాట్సాప్ మీ. సో దోస్ థింగ్స్ కెన్ ఆల్సో బి కంప్లైడ్. మీకు అందరు కలిసి చేసుకున్న పండుగ, అందరికన్నా మేబీ మా దగ్గర ఎక్కువ ఉండొచ్చు. రాచకొండలనే 59 అఫిషియల్లీ రికగ్నైజ్ పాండ్స్, లేక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మీకోసం ఏర్పాట్లన్నీ ప్రతి ప్లేస్కి వెళ్ళి చూడడం జరిగింది. ఉన్నటువంటి వాటర్ చాలా ఉంది. ఎప్పుడు విఘ్నేశ్వరుడు ఆయన నిమజ్జనంకప్పుడు నీళ్లు ఎప్పుడు తెచ్చుకుంటాడు, ఆ విధంగానే ఫుల్ వర్షాలు పడి మంచి వాటర్ ఉంది. సో కొన్ని డీసిల్టేషన్ ప్రాబ్లమ్స్ అవసరం ఉన్న దగ్గర తప్పకుండా మున్సిపల్ అధికారులతో కలిసి చేస్తాం. చాలా ఎక్కువ నీళ్లు ఉన్నాయి అసలు ఈసారి. మేము అడిషనల్గా బోట్తో కూడా సేఫ్టీ ఎన్షూర్ చేయడానికి ఎక్కువ బోట్స్ కూడా తీసుకున్నాం. ఏమైనా అవసరం ఉంటే గజయితగాలతో కానీ ఉంటే అంత డెప్త్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మీరు చాలా మటుకు హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు. ఇప్పుడు ఈ బీబీ నగర్ దాకా వస్తున్నారు, ఆదిలాబాద్కి వస్తున్నారు, సాగర్కు అంటే వేరే వెళ్తూ కూడా మన సరూర్ నగర్ కూడా వస్తున్నారు. హైదరాబాద్లో ముఖ్య నగరం కాబట్టి అక్కడ ఫస్ట్ డే సెకండ్ డే 6th 7th అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఉంటే మేమే తీసుకుంటాం. అక్కడ ఉన్న క్రేన్స్ కూడా అట్లే ఉంచి మేబీ సైబరాబాద్ కూడా కొన్ని వెళ్తాయి కావచ్చు, మేమైతే సరూర్ నగర్ తీసుకుంటాం. అంతా కలిసి మీకోసం ఎక్స్ట్రా మైల్ మేము నడుస్తున్నాం. కాబట్టి చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని పెద్దగా మనసులో తీసుకోకండి. అది పెద్దగా ఇప్పుడు గోల్ కీపర్ ఎట్టుంటాడంటే వాడు 100 గోల్ ఆపిన ఎవరు అడగారు, ఒక్క గోల్ పోతే వాడిని నువ్వు వాళ్ళు ఓడిపోయినా అంటారు. అట్లా పెట్టుకోకండి. వీఆర్ వర్కింగ్ టుగెదర్. మేబీ మాతో తప్పు ఉండొచ్చు, మీతో ఉండొచ్చు, కానీ కలిసికట్టుగా చేసుకుందాం. ఇది చెప్తూ ఇంకా మీరు ఎనీ టైమ్ యూ కెన్ బీ ఇంటరాక్షన్ విత్ అస్. మా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి, మీకోసమే తెలిసిన కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. మా అధికారులందరూ మీతో మీటింగ్స్ పెట్టారు, నేను కూడా మీతో మీటింగ్ పెట్టడం జరిగింది. హైదరాబాద్ సిపి సార్తోని, సైబరాబాద్ సిపి గారితో కూడా మేము ఇంటరాక్షన్లో ఉన్నాం. కాబట్టి కోఆర్డినేషన్ అన్ని రకాలుగా చేస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో కానీ అందరితో కూడా మేము ఒక ఇన్ ట్యాండమ్ పనిచేస్తున్నాం. కాబట్టి మీతో కూడా చాలా అనుబంధం పెరిగింది. గణేష అనేది ఒక్క సంవత్సరమే కాదు, సంవత్సరం అంతా, అంటే కొన్ని రోజులే కాదు, సంవత్సరం అంతా మనం ఇంటరాక్షన్లో ఉంటున్నాం. కాబట్టి
పెద్దగా మనకు ఇంటరాక్షన్స్ మీద ఇంత టైం అవసరం లేనంత అనుబంధం మనకు పెరిగింది కాబట్టి ప్లీజ్ కాల్ అస్ ఎనీ టైమ్ విల్ సర్టన్లీ అటెండ్ టు యువర్ ఇష్యూస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Respected CP Hyderabad, CP Rajkonda, my colleagues from GHMC, other departments, Ganeshotsav Samiti Adhyakshulu, members, andarki namaskaram. So ee city lo oka singular biggest event in terms of police deployment, in terms of coordination with all agencies, all departments. This is andariki telusu is the biggest event. So ippudu variki I don't think we have faced much of issues. Coordination day 1 nunchi at different levels chala baga jarugutundi. So manaki ippudu variki pedda issues ekkada రాలేదు. అండ్ ఇంత అంటే చెప్పడానికి కూడా ఎక్కువ లేదు, ఇష్యూస్ కూడా మాట్లాడడానికి లేదు. బికాజ్ ఎవ్రీ ఇష్యూ అట్ ఎవ్రీ లెవెల్ అడ్రస్ అయితే వస్తుంది. రైట్ ఫ్రమ్ పోలీస్ స్టేషన్ లెవెల్ నుంచి తీసుకొని కమిషనరేట్ లెవెల్ అండ్ ఇంటర్ కమిషనరేట్ లెవెల్లో కూడా అడ్రస్ అయినాయి. సో ఏమైనా చిన్న ఉంటే ఐ థింక్ ఇట్ ఈస్ గెటింగ్ రిజాల్వ్. అందరితో కోఆపరేషన్తో ముందుకెళ్తున్నాం. ఇంకా జస్ట్ వీ హ్యావ్ 3 days లెఫ్ట్. సిపి రాజకొండ గారు చెప్పినట్టు వీఆర్ ఆల్ గోల్ కీపర్స్. మేమే కాదు, మీరు కూడా గోల్ కీపర్స్. సో ఓన్లీ థింగ్ సెల్ఫ్ గోల్ చేయకుండా చూసుకోవాలి అంతే. సో వీ లుక్ ఫార్వర్డ్. ఐఎమ్ షూర్ అందరి కోఆపరేషన్తో వీల్ హ్యావ్ అ వెరీ సక్సెస్ఫుల్ ఫెస్టివల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సబ్కో నమస్కార్. రాఘవరెడ్డి గారికి, శశిధర్ గారికి, రామరాజు గారికి, గోవింద్ రాఠీ గారికి और अपने क्रिकेट दोस्त ఇతర అధికారులు, సిపి రాచకొండ, సిపి సైబరాబాద్, జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసి అనురాగ్, అడిషనల్ కమిషనర్, ఇతర డిపార్ట్మెంట్ అధికారులకు, ఇక్కడ హాజరైన ఇతర భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ సభ్యులకు, మండప నిర్వాహకులకు, పెద్దలకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఇప్పటికే చాలా మీటింగ్స్ జరిగాయి. ఒక మీటింగ్లో సైబరాబాద్ కమిషనర్ గారు చెప్పారు, మా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ మీ పేర్లు, మీ ముఖాలే గుర్తొస్తున్నాయని. అన్ని మీటింగ్స్ జరిగాయి. సో ఇది లాస్ట్ మీటింగా, అంటే ఇంకో ఏమైనా పెడతారా? మన మీటింగ్స్ ప్రారంభమై 15 రోజులు అయినాయి. సో దాని తర్వాత కమిషనర్ స్థాయి నుండి జోనల్ డీసీపీ దగ్గర, దాని తర్వాత పోలీస్ స్టేషన్ స్థాయిలో అన్ని రకాలుగా కోఆర్డినేషన్, సమన్వయ సమావేశాలు అన్నీ జరిగాయి. సో దాని గురించి క్రమంగా అన్నీ ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అన్నీ కూడా సరిదిద్ది ఒక స్థాయికి వచ్చింది. కొన్ని పనులు ఇంకా చేయవలసి ఉంది. అయితే వర్షాలు కూడా ఎప్పుడు లేని విధంగా ఈసారి ఒక రకంగా వస్తున్నాయి. క్లౌడ్ బర్స్ట్ అని, ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే ఎప్పుడు కూడా వర్షం అంత పెద్ద ఎత్తున చూడలేదో ఆ ప్రాంతాల్లో రావడము, దాని కారణంగా కూడా ఎన్నో ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ జరిగాయి. దాదాపు 12 మంది చనిపోయారు. సో దాని గురించి మేము చాలామందికి అన్ని రకాలుగా మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, మీటింగ్స్లో కానివ్వండి, మండపాల దగ్గర అందరికీ చాలా అప్రమత్తం చేసి ఈ యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో కరెంట్ షాక్ వల్ల దాన్ని ఏ విధంగా నివారించాలో దానిపైన శ్రద్ధ వహించాము. దాని తర్వాత కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఈ అజాగ్రత్తల వల్ల ఎటువంటి మరణాలు జరగద్దని మా తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా పెద్ద ఎత్తున మా హైదరాబాద్ సిటీలోనే దాదాపు 20,000 మంది మేమున్నాము. అంత హోమ్ గార్డ్స్ అంతా కలుపుకొని 9,000 మంది బయట నుంచి వచ్చేసారు. కొంతమంది ఇంకా రావాల్సి ఉంది.